పెళ్లి తర్వాత ప్రేమ ఎపిసోడ్ 11. ఆ మాట వినగానే కాంతమ్మ, ఏంటి తమ్ముడు నువ్వనేది? నా కొడుక్కి నీ కూతురికి పెళ్లి చేద్దామని మాటల కోసం వచ్చావా? నీకసలు బుద్ధుందా? ఉండి మాట్లాడుతున్నావా అని ఆ వీధి మొత్తం వినిపించేలా గట్టిగా మాట్లాడుతుంది కాంతమ్మ. చూడక్క, ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నావు? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారక్క, అందుకే వాళ్ళకి పెళ్లి చేద్దాము అని అడగడానికి వచ్చాను అని అంటాడు అతను. ఆయన ఏ కూతురైనా ప్రేమిస్తే కాళ్ళు రెండు ఇరగదీసి ఇంట్లో కూర్చొని పెట్టి తండ్రిని చూశాను, కానీ ఇలా నీలాగా వచ్చి అడిగే తండ్రిని మాత్రం ఎక్కడా చూడలేదు. నీ కూతుర్ని నువ్వు జాగ్రత్తలో పెట్టుకోవాలి. నా కొడుక్కి నీ కూతురికి పెళ్లి చేయడానికి నాకు ఇష్టం లేదు అని అంటుంది కాంతమ్మ. అలా కాదక్కా, ఒక్కసారి నేను చెప్పేది విను. ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకుంటే జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉంటారు. అందుకే నీ దగ్గరికి వచ్చాను. ఒక్కసారి రాజేష్ గురించి కూడా ఆలోచించక్కా. పోనీ మీకు కట్నం ఎంత కావాలో చెప్పండి. మీకు ఎంత కావాలంటే అంత, ఎంత కష్టమైనా సరే నేను మీకు తీసుకువస్తాను అని అంటాడు అతను. కట్నం ఎంత కావాలో అంత తీసుకొస్తాను అని చెప్పి అంటున్నావు. నీకు ఎంత ఆస్తి ఉందేంటి? ఒక 2 ఎకరాల భూమి, ఒక ఇల్లు, అంతే కదా. ఇంకేముంది నీ దగ్గర? మా వాడికి బయట 25 లక్షలు ఇచ్చే సంబంధాలున్నాయి. ఇంకా పెట్టిపోతలు ఇవన్నీ అవన్నీ లెక్కలేసుకుంటే ఇంకొక 5 లక్షల పైమాటే. నువ్వు ఎంత ఇస్తావు? 5 లక్షలే కట్నంగా పడేస్తావు మా ముఖం మీద, అంతే కదా. ఇంకా పెట్టిపోతలు ఇవన్నీ చూసుకుంటే 1 లక్షకు మించి కూడా ఉండవు. అయినా ఆ 2 ఎకరాల భూమి మీద మీ కుటుంబమంతా ఆధారపడి బతుకుతుంది. ఇప్పుడు నీ కూతురికి ఆ 5 లక్షలు ఇచ్చి పెళ్లి చెయ్యాలి అన్నా సరే అప్పు చేసే పరిస్థితి నీది. అలాంటిది నీ కూతుర్ని నా ఇంటి కోడలుగా చేసుకుంటాను అని ఎలా అనుకున్నావు అని కోపంగా అరుస్తుంది కాంతమ్మ. అలా అనకక్క, ఒకసారి పిల్లల భవిష్యత్తు కూడా ఆలోచించు. ఏంటి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించేది? అయినా నీ కూతురు మా అబ్బాయి ఒక్కడినే ప్రేమించిందో, ఇంకా ఎంతమందిని ప్రేమించిందో ఎవరికి తెలుసు? అయినా కూతుర్నే పెంచే విధానం ఇదేనా? ఎవరినో ప్రేమించింది అనగానే ముందుగా పెళ్లి చేసి అమ్మాయిని ఇంట్లో నుండి పంపించేయాలి, అంతేకాని ఇలా పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చేస్తావా? కాంతమ్మ ఇంత గట్టిగా అరవడంతో చుట్టూ ఉన్న వీధులలో జనమంతా వీరిని చూస్తూ ఉంటారు. అక్క, నువ్వు నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ నా కూతురు గురించి మాత్రం చులకనగా మాట్లాడితే అస్సలు ఊరుకోను అని కోపంగా అంటాడు అతను. చూడండమ్మా, చూడండి, ఈడు కూతురు బరి తెగించి నా కొడుకుతో తిరిగితే తప్పులేదు, కానీ నేను తప్పని చెప్తే మాత్రం వీడికి తప్పైపోయిందంట. ఇదెక్కడ విడ్డూరం అని ఈ గొడవ మొత్తం చూస్తున్న జనానికి చెప్తుంది కాంతమ్మ. ఛీ, నువ్వు నాకు అక్కవవుతావు అని ఎక్కడో ఒకచోట నీ గురించి మన బంధుత్వం నా మనసులో ఉంది కాబట్టి నా కూతుర్ని నీ ఇంటి కోడలిగా చేసుకుంటావని అడగడానికి వచ్చాను. నువ్వు నా కూతురు గురించి ఇంత చులకనగా మాట్లాడిన తర్వాత నువ్వే వచ్చి నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసుకుంటాను అని చెప్పినా సరే నేను మాత్రం నా కూతుర్ని నీ కొడుక్కి ఇచ్చి పెళ్లి చెయ్యను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడతను. కోపంగా ఇంటికి వెళ్ళిన అతను, లక్ష్మి, లక్ష్మి అని తన భార్యను పిలిచి, నేను పంతులు గారికి చెప్పాను లక్ష్మి, మన అమ్మాయికి మంచి సంబంధం ఏదైనా ఉంటే చూడమని చెప్పి మన అమ్మాయికి వెంటనే పెళ్లి చేస్తున్నాము అని కోపంగా అంటాడు. ఎందుకండి ఇంత కోపంగా ఉన్నారు? ఇంత తొందరగా మన అమ్మాయికి పెళ్ళేంటి? మీరు కాంతమ్మ వదినతో మాట్లాడడానికి వెళ్ళారు కదా, ఏమైంది అక్కడ అని ప్రశ్నిస్తుంది కంగారుగా లక్ష్మి. దాని పేరు నా ముందు మాట్లాడకు లక్ష్మి, అది నా కూతుర్ని చులకన చేసి మాట్లాడుతుంది. నా కూతురు తప్పు చేసింది అన్నట్టుగా మాట్లాడుతుంది. ఆ విషయం నలుగురితో చెప్తుంది అని కోపంగా అంటాడు. కాంతమ్మ వదిన మన అమ్మాయి గురించి అలా మాట్లాడిందా? నువ్వు వెళ్ళి శ్యామకు చెప్పు, నేను చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అని. జరిగిన విషయమంతా తనకు చెప్పి ఇంకొక్కసారి ఆ రాజేష్ని కలిస్తే తనను చంపేసి నేను చచ్చిపోతాను అని చెప్పు అని కోపంగా చెప్పి పొలానికి వెళ్ళిపోతాడు. జరిగిన విషయం అంతా తండ్రి మాటల్లోనే విన్న శ్యామ, కాంతమత్త ఎలా మాట్లాడినా సరే ఒక్కసారి నేను రాజేష్తో మాట్లాడాలి, ఆ తర్వాత ఏం చేయాలో నిర్ణయించుకోవాలి అని తన మనసులోనే అనుకొని తన దగ్గర నుండి వాళ్ళ అమ్మ తీసుకున్న ఫోన్ని లక్ష్మికి తెలియకుండా తీసుకొని రాజేష్కి కాల్ చేసి, హలో బావా, నేను రేపు గుడికి వస్తాను, నువ్వు కూడా అక్కడికి వచ్చేయి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పి కాల్ కట్ చేస్తుంది శ్యామ.
మరుసటి రోజు ఉదయాన్నే గుడికి వెళ్ళి వస్తాను అని చెప్పి గుడికి వెళ్ళిన శ్యామ అక్కడ రాజేష్ని కలిసి జరిగిన విషయం అంతా చెప్పి, బావా, మన ఇంట్లో వాళ్ళకి నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అత్తే ఇంకా అంత పెద్ద గొడవ చేయడంతో ఇప్పుడు నాన్నగారు నాకు త్వరగా పెళ్లి చేసేస్తాను అని అంటున్నారు. మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం బావా, వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాము. ఆ తర్వాత ఇక్కడికి వస్తే మనల్ని ఎవ్వరూ ఏమీ అనరు అని అంటుంది శ్యామ. శ్యామ, నువ్వంటే నాకిష్టం. నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను శ్యామ. కానీ మన పెద్దవాళ్ళని ఎదిరించి మాత్రం నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అని ఖచ్చితంగా చెబుతాడు రాజేష్. అదేంటి బావా అలా అంటావు? నాకు ఇంట్లో పెళ్లి చేస్తాను అంటున్నారు అని ఏడుస్తుంది శ్యామ. మన పెద్దవాళ్ళ కోసం మన ప్రేమను త్యాగం చేద్దాం శ్యామ. ఇంకా ఇంతకన్నా వేరే దారి లేదు అని చెప్పి రెండో మాటకు అవకాశం ఇవ్వకుండా అక్కడి నుండి వచ్చేస్తాడు రాజేష్. స్టోరీ ఈస్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.